దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రేపట హేమలత, తాళూరి హేమలత ప్రత్యేకమైన వస్త్రంలో బహుకరణ కార్యక్రమాన్ని మరి దేవుని నామమునకు మహిమార్థంగా ప్రారంభించడం జరిగింది. కొనసాగుతున్న క్రమంలో వర్షం రావటం వలన అయినప్పటికీ కూడా దేవుని కృప ఈ బిడ్డపై ఉన్నట్లు అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క కార్యములు అవి ఖచ్చితంగా దేవుడు జరిగించవలసిన సమయంలో జరిగిస్తాడు. ఆ దేవుని కార్యాన్ని బట్టి అనుకూల సమయము, అననుకూల సమయము అనుకోకుండా పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే గొప్ప మనసు దేవుని బిడ్డలైన వాళ్ళు కలిగి ఉండాలి. ఆ విధానము ప్రియులు ఈరోజు కలిగి ఉన్నారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కార్యక్రమం ఘనంగా జరగడానికి సహాయం చేస్తూ వచ్చాడు. జరగవలసిన కార్యక్రమం విజయవంతంగా జరగడానికి దేవుని కృప వీళ్ళకు అలాగే ఈ బిడ్డకు సహాయం చేసి నడిపిస్తుంది గాక. ఆమేన్ ఆమేన్. హేమలతాన్ని ప్రేమించి కుటుంబం తరఫున సిద్ధపరిచి అందిస్తూ ఉన్నటువంటి వస్త్రములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నూతన వస్త్రములు ఎలాగైతే శుద్ధిగా ఉంటాయో ఈ వస్త్రాలు ధరించిన బిడ్డ కూడా మీకు మహిమార్థంగా ఎదిగినట్లుగా సహాయం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రము, ప్రశస్త వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, అలాగే ఈ ప్రియబిడ్డ కూడా ఈ నూతన వస్త్రములు ధరించి నా జీవితకాల మధ్యలో నీకు మహిమార్థంగా ఎదుగునట్లు సహాయం చేయండి. వస్త్రములు సిద్ధపరిచి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులను దీవించండి. బిడ్డకు అప్పగించబోతుండగా ఈ వస్త్రములు ధరించి సంతోషకరంగా మన ఎదుగుదలను దయచేస్తున్నామని నామాన్ని యేసయ్య నామంలో ప్రార్థించండి. వెంకటేష్ నుంచోరా ఒక్క నిమిషం అండి ఆన్ చేస్తా కూర్చో.